నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. 2024 సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా? ఓం శ్రీ శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో ద్వాదశ రాశులు మేషము నుంచి మీనము వరకు కూడా 12 రాశుల వారికి గ్రహ సంచారణ అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. దీంట్లో ముఖ్యంగా మనమందరము కూడా శని ప్రభావాన్ని చూస్తూ ఉంటాం, గురువు యొక్క మార్పుని వీక్షిస్తూ ఉంటాం. ఆ మార్గంలో మే 1వ తారీఖు వరకు, ఇంచుమించుగా మే 1వ తారీఖు వరకు కూడా గురు సంచారము మనకి మేషరాశిలోనే ఉంటుంది. దాని తర్వాత మే 1 నుండి ఈ సంవత్సరము మొత్తము కూడా, అంటే 2025 రానున్న ఉగాది సంవత్సరం వరకు కూడా మనకి వృషభ రాశిలో గురు సంచారం ఉంటుంది. అలాగే రవి సంచారము మనకి ఏప్రిల్ 13ను మేషములో, అలాగే ఏప్రిల్ 14న రవి వృషభానికి ప్రవేశిస్తారు. జూన్ 15న మిథున రాశికి రవి సంచారం ఉంటుంది. జూలై 16న కర్కాటక రాశిలోకి రవి సంచారం జరుగుతుంది. ఆగస్టు 17వ తారీఖున మనకి రవి సంచారము సింహరాశిలోకి వస్తుంది. సెప్టెంబర్ 17వ తారీఖున కన్యలోకి శ్రీ రవిగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి నవంబర్ 16 వరకు అక్కడే కన్యారాశిలోనే ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి రవి సంచారం జరుగుతుంది. అక్టోబర్ 17వ తారీఖున తులారాశిలోకి ఈ యొక్క రవి సంచారం ప్రారంభమవుతుంది. నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఈ యొక్క రవి సంచారం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16న ధనుస్సు రాశిలోకి రవి సంచారం ఉంటుంది. అలాగే 2025 జనవరి 14వ తారీఖున మకరంలోకి రవి ప్రవేశిస్తాడు. ఆ రోజున మనం మకర సంక్రాంతిని చేసుకుంటాం. ఫిబ్రవరి 12న కుంభములోకి రవి సంచారం జరుగుతుంది. మార్చి 14న మీనరాశిలోకి రవి సంచారము జరుగుతుంది. రవి ప్రతి నెల కూడా రవి సంక్రమణ అంటుంటాం. ఆ సంక్రమణ తేదీలు 13, 14, 15, 16 ఇట్లా ఒకరోజు అటు ఇటుగా ఈ యొక్క 30 రోజుల ప్రణాళికలో రవి సంచారం అనేటువంటిది ద్వాదశ రాశులలోకి మరలా వచ్చే సంవత్సరం ఉగాదిలోపు ఈ క్రోధి నామ సంవత్సర ప్రారంభం నుంచి రానున్న సంవత్సరం వరకు కూడా సంవత్సర కాలము గ్రహ సంచారం జరుగుతూనే ఉంటుంది. రవి ఇక రవి తర్వాత మనం ఎక్కువగా చూసుకునేటువంటిది కుజుడు. కుజుడు బాగున్నాడా, సర్పదోషాలు ఏమన్నా ఉన్నాయా, అనారోగ్య పాలవుతూ ఉంటామా అనేటువంటిది. రవి మనకి దేహపుష్టిని ఇచ్చినప్పటికీ కుజుడు ఆర్థికంగా మనము నిలబడటానికి, మన యొక్క బుద్ధిని చైతన్యం చేయటానికి కుజగ్రహం ఉపయోగపడుతుంది. ఏప్రిల్ 23న మీనంలోకి కుజుడు సంచరిస్తాడు. అక్కడ నుంచి జూన్ 1 వరకు కూడా మీనరాశిలోనే ఉంటాడు. జూన్ 1 నుంచి మేషములోకి మళ్ళీ కుజుడు వస్తాడు. అలాగే తర్వాత జూలై 12 వరకు అక్కడే ఉంటాడు. జూలై 12 నుంచి వృషభ రాశిలోకి కుజుడు ప్రవేశిస్తాడు. అక్కడ నుంచి దగ్గర దగ్గర
ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా కుజగ్రహము ఆ యొక్క వృషభ రాశిలోనే ఉంటుంది. ఆగస్టు 26వ తారీఖు నుంచి మిథున రాశిలోకి కుజుడు ప్రవేశిస్తాడు. అక్కడ నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కర్కాటములోనే ఆ యొక్క మిథునములోనే కుజుడు ఉంటాడు. అక్టోబర్ 20 నుంచి కర్కాటములోకి ఆ యొక్క కుజుడు ప్రవేశిస్తాడు. డిసెంబర్ 6న మళ్ళీ కర్కాటము నుంచి పుష్యార్క యోగాన్ని పట్టుకుని వృషభ సంచారం విధానముగా మళ్ళీ మిథునములోకి వెనక్కి వస్తాడనమాట. అట్లా వెనక్కి రావడం జరుగుతుంది. అది జనవరి 21, 2025. తర్వాత ఫిబ్రవరి 24న మిథునంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. పునర్వసులోకి ప్రవేశించినటువంటి కుజుడు వ్యతిగతమైనటువంటి వాడై కొంత వృషభ రాశి వారికి అనారోగ్యకారకుడు అవుతాడనమాట. ఆ విధంగా కుజు సంచారం ఉంటుంది. ఇక్కడ కుజుడు తర్వాత మనము గ్రహ సంచారంలో ఇంకొకటి ప్రధానంగా మనం తీసుకుంటాం, బుద్ధి. మనకి బుద్ధి బాగుండాలి, మనకి ఎవరైనా చెప్పినది అర్థమవ్వాలి, విద్యార్థులకి బుద్ధి బలం గట్టిగా ఉండటానికి విద్యార్థులకి బుధగ్రహ ఆరాధన, బృహస్పతి ఆరాధన చాలా ఉపయోగపడతాయి. 2024 ఏప్రిల్ 25న మీనం రేవతి 2వ పాదములో వక్రత్యాగములో బుధుడు సంచరించడం ప్రారంభిస్తాడు. అక్కడ నుంచి మే 10వ తారీఖు వరకు కూడా మీనరాశిలోనే బుధుడు ఉంటాడు. మే 10న మేషంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ నుంచి మే 30వ తారీఖు వరకు కూడా బుధుడు మేషంలోనే ఉంటాడు. దాని తర్వాత మే 31న వృషభంలోకి ప్రవేశించినటువంటి బుధుడు జూన్ 14 వరకు కూడా వృషభంలోనే ఉంటాడు. జూన్ 14న అంటే 15వ తారీఖు తెల్లవారుజామున దగ్గర 2 గంటల ఆ సమయానికి మిథునంలోకి ప్రవేశిస్తాడు. ఆ మిథునంలోకి ప్రవేశించినటువంటి బుధుడు జూన్ 29 వరకు అక్కడే ఉంటాడు. జూన్ 29కి కర్కాటములోకి ప్రవేశం జరుగుతుంది. అక్కడ నుంచి ఆగస్టు 5 వరకు కూడా కర్కాటక రాశిలోనే బుధుడు ఉంటాడు. ఇక్కడ మళ్ళీ ఆగస్టు 5 నుంచి సింహంలోకి మఖా నక్షత్రపూర్వకంగా ప్రవేశిస్తాడు. అక్కడ వక్ర ఆరంభం ప్రారంభమవుతుంది. కొంత ఈ యొక్క సింహరాశి విద్యార్థులకి కానీ సింహరాశిలో ఉండేటువంటి బుద్ధితో కూడుకునే వ్యాపారం చేసుకునేటువంటి వారికి కానీ కొంత చికాకులు ఉండటం, కొంత మందబుద్ధి పెరగటం జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 28వ తారీఖున మళ్ళీ కర్కాటములోకి ప్రవేశిస్తాడు, వెనక్కి వస్తాడు మాట. మళ్ళీ ఆశ్లేష 4లో వక్రత్యాగములో ప్రవేశిస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు అంత వేగంగా ఉండవు. వాళ్ళు ఆలోచించింది ఒకటి, జరిగేది ఒకటే అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి సెప్టెంబర్ 4 వరకు కూడా కర్కాటంలోనే ఉంటాడు. సెప్టెంబర్ 4 నుంచి సింహరాశిలోకి మళ్ళీ బుధుడు ప్రవేశిస్తాడు. అక్కడ సింహంలోకి ఉన్నటువంటి బుధుడు సెప్టెంబర్ 23న కన్యలోకి ప్రవేశిస్తాడు. అలాగే అక్టోబర్ 10న తులలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 29వ తారీఖున వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ నుంచి నవంబర్ 26 వరకు కూడా వృశ్చిక రాశిలోనే బుధుడు ఉంటాడు. జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో ఈ యొక్క బుధ సంచారం జరుగుతుంది. కాబట్టి తద్వారా వక్ర ఆరంభం ఉంటుంది. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే వృశ్చిక రాశి వారికి అలాగే ఈ యొక్క తులారాశి వారికి కూడా వక్ర భావంలో వస్తూ ఉంటాయి. వాళ్ళు అనుకునేది ఒకటి, ఎక్కడైనా పెట్టుబడి పెడితే లాస్ అవ్వటము, చక్కగా చదవలేకపోవటము, బాగా చదివేటువంటి వాళ్ళు మందగోటితనంతో ఉండటము జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి నవంబర్ 26 నుంచి అక్కడే ఆయన ఉంటాడు వృశ్చికంలో డిసెంబర్ 15 వరకు. డిసెంబర్ 15న మళ్ళీ అనురాధ నక్షత్రపూర్వకంగా ఈ యొక్క వృశ్చికంలోంచి ధనుస్సులోకి వక్రత్యాగంగా ప్రవేశిస్తాడు. 2025 జనవరి 4వ తారీఖు వరకు అక్కడే ఉంటాడు. జనవరి 4న ధనుస్సులోకి మళ్ళీ బుధుడు సంచారం మొదలవుతుంది. జనవరి 4 నుంచి జనవరి 24 వరకు కూడా
ధనుస్సులోనే ఉంటాడు. జనవరి 24 నుంచి మళ్ళీ మకరంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ నుంచి దగ్గరగా ఒక 21 రోజులు ఆ యొక్క ఫిబ్రవరి 11 వరకు కుంభరాశిలో ఉంటాడు. అక్కడి నుంచి మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 11 కుంభరాశిలోకి ప్రవేశించినటువంటి బుధుడు 27వ తారీఖు వరకు, ఫిబ్రవరి 27 వరకు కూడా కుంభరాశిలోనే ఉండటం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మీనంలోకి 27 ప్రవేశించి మార్చి 15 వరకు కూడా మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ చరణాన వక్ర ఆరంభంగా ఉంటాడు. ఆల్రెడీ ఈ యొక్క మీనరాశి వారికి శని ప్రభావం ఉంటుంది. బుద్ధిమాన్యతని పెంచుతూ వారిని కొంత డౌన్ఫాల్ చేసే విధంగా ఈ యొక్క మీనంలోకి ప్రవేశించినటువంటి బుధుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతాడు. మనము గురుడు గురించి తెలుసుకున్నాం, కుజుడు గురించి తెలుసుకున్నాం, అలాగే ఈ యొక్క బుధుడు గురించి తెలుసుకున్నాం, రవిగ్రహం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ శుక్ర కళలు మనకి కావాలి. ఎందుకంటే భోగకారకుడు ఆయనే. ఎవరైనా సరే భోగభాగ్యాలతో, ఐశ్వర్యంతో, కీర్తితో ఉండటానికి ద్వాదశ రాశుల వారికి కూడా శుక్ర సంచారం చాలా ప్రధానం. నెల మొత్తము బాగోకపోయినా ఈ సమయాలలో, శుక్రుడు సంచరించేటువంటి సమయాలలో తప్పనిసరిగా గంజి తాగినా, ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా ఆ సమయానికి వారికి కావాల్సినటువంటి ప్రారంధాన్ని శుక్రుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి శుక్ర సంచారము కూడా మానవాళికి చాలా అవసరమైనటువంటిది, ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఇక్కడ 2024 ఏప్రిల్ 24న రాత్రి 11:58 మేషములోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మే 19 వరకు కూడా మేషరాశిలోనే ఉంటాడు. మే 19న వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు. అక్కడ నుంచి జూన్ 12 వరకు కూడా వృషభ రాశిలోనే శుక్రుడు ఉంటాడు. జూన్ 12న మిథున రాశిలోకి శుక్ర సంచారం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి జూలై 6 వరకు కూడా శుక్ర సంచారము మిథునములో ఉంటుంది. జూలై 6న కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఈ కర్కాటకంలో దగ్గర జూలై 31వ తారీఖు వరకు ఉంటాడు. అక్కడ నుంచి సింహంలోకి ప్రవేశిస్తాడు. సింహంలో ఆగస్టు 24వ తారీఖు వరకు ఉంటాడు. 2024 ఆగస్టు 24 వరకు ఆ యొక్క సింహంలో శుక్ర సంచారం ఉంటుంది. ఆగస్టు 24వ తారీఖున కన్యలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు. దాని తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఆ యొక్క కన్యారాశిలోనే శుక్రుడు ఉంటాడు. సెప్టెంబర్ 18న తులలోకి ప్రవేశిస్తాడు, తులారాశిలోకి. అక్కడ నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు తులారాశిలోనే ఉంటాడు. అక్టోబర్ 13వ తారీఖు నుంచి నవంబర్ 6 వరకు కూడా వృశ్చిక రాశిలో శుక్ర సంచారం జరుగుతుంది. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 2 వరకు కూడా ధనుస్సు రాశిలో శుక్రుడు ఉంటాడు. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు కూడా కుంభరాశిలో శుక్రుడు సంచరిస్తాడు. డిసెంబర్ 28 నుంచి 2025 జనవరి 28 వరకు కూడా మీనరాశిలో ఆ యొక్క శుక్రుడు సంచరిస్తాడు. జనవరి 28, 2005 నుంచి మార్చి 2 వరకు కూడా ఉత్తరాభాద్ర నక్షత్ర పూరితముగా వక్ర ఆరంభంగా మీనములోకి ఆ యొక్క శుక్రుడు ప్రవేశం ప్రారంభమవుతుంది. తద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని శుక్రుడు ఆయా మాసాలలో ఆయా రాసుల వారికి తప్పనిసరిగా అందిస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా శని ప్రభావాన్ని మనం చూసుకోవాలి. ప్రధానంగా శని ప్రభావాన్ని మనం చూసుకున్నట్లయితే శని సంచారము సంవత్సరము మొత్తము కూడా కుంభరాశిలోనే సంచరితుడై ఉంటాడు. ఆయన కుంభరాశిలోనే నివాసం ఉంటాడు. క్రోధీనామ సంవత్సరంలో రాహుకేతువులు ఇద్దరూ కూడా సంవత్సరాంతము కూడా మీనరాశిలోనే సంచరిస్తారు. కుంభం మీనం ఉచ్చస్థితిలో మీన రాశిలో రాహుకేతువుల ప్రభావం చేత కొంత వాళ్ళు పసిగట్టలేనటువంటి శత్రువులని అనుభవించాల్సి వస్తూ ఉంటుంది మీనరాశి వారు. అలాగే వ్యయంలో కుంభరాశి వారికి
వ్యయంలో రాహుకేతువులు ఉన్నారు కాబట్టి వారికి కూడా తెలియదు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులని. చాలా తేనె పూసిన కత్తి అంటారు చూసారా, ఆ విధమైనటువంటి వ్యక్తులు ఎక్కువగా కుంభరాశి వారికి మీనరాశి వారికి తాహసపడుతూ ఉంటారు. ఈ క్రోధీనామ సంవత్సరం మొత్తము కూడా కుంభరాశిలోనే ఆ యొక్క శని సంచారం ఉంటుంది, మీనరాశిలోనే రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది. తద్వారా ఈ యొక్క ప్రధానమైనటువంటి గ్రహాలు ఇక్కడెక్కడా మనకి చంద్రుడు రాలేదు కదండి అని మనం అనుకోవచ్చు. చంద్రుడు ప్రతిరోజు కూడా ఆయా నక్షత్రాలలో తిరుగుతూ మనశ్శాంతిని ఏదో రకంగా కల్పిస్తూ ఉంటాడు. మనము రాహుకేతువుల గురించి తెలుసుకున్నాం, శని గురించి తెలుసుకున్నాం, శుక్రుడు గురించి తెలుసుకున్నాం, గురుడు గురించి తెలుసుకున్నాం, కుజుడు గురించి తెలుసుకున్నాం, బుధుడు గురించి తెలుసుకున్నాం, రవి గురించి తెలుసుకున్నాం. రాహుకేతువులు అనేటువంటివి మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనం మిస్ అయిందల్లా చంద్రుడు ఒక్కడిని, 9 గ్రహాలలో చంద్రుడు ఒక్కడిని మిస్ అయ్యాం. ఆ చంద్రుడు ప్రతిరోజు కూడా ఆయా నక్షత్ర ప్రకారముగా తన సంచారాన్ని చేస్తూ ఉంటాడు. తద్వారా మనశ్శాంతి ఏదో ఒక రకంగా కల్పిస్తూ ఉంటాడు. చాలామంది అనుకుంటున్నారు క్రోధీనామ సంవత్సరం అంటే చాలా క్రోధముగా ఉంటుంది, చాలా విపరీతంగా ఉంటుంది. ద్వాదశ రాశుల వారికి కూడా ఒకే రకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటాం, క్రోధముతో ఉంటాము అని. దేని మీద క్రోధం, దేనికోసము క్రోధం ఉంటుంది, ఇది చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం. క్రోధీనామ సంవత్సరంలో మనకి సంవత్సరానికి క్రోధీనామం అని పెట్టారు. ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటిది శ్రీ శోభకృత్ నామ సంవత్సరం. ఇక్కడంతా శోభాయమానంగా ఉన్నది. చేసిన శోభకి ఏదో ఒక రకమైనటువంటి దృష్టి ప్రభావం ఉంటుంది. మనం అనుకోవచ్చు అయోధ్యలో రామ మందిరం కట్టాం ఈ సంవత్సరమే, ఇంత శోభాయమానంగా మనం అనేక ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటాం, ధర్మబద్ధంగా ఉన్నాం. దీనికి ఎక్కడో ఒక చోట పునఃస్టాప్ ఉండాలి, ఎక్కడో ఒక చోట ఏడుపు అనేది ఉండాలి. ఆ ఏడుపు బయటపడాలి కదా. సంఘం, సమాజానికి పంచాంగం అనేటువంటిది చాలా అవసరం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ప్రతి వారు మనము చూసుకోవాల్సిందే. అందున సంవత్సరానికి ఆ నామం ఉన్నది కాబట్టి ఏదో గొడవలు జరుగుతాయి, ఏదో ఇబ్బందులు అవుతాయి, కొట్టేసుకుంటూ ఉంటాం, ఎప్పుడూ తిట్టేసుకుంటూ ఉంటాం, అనవసరమైన విషయాల్లో దూరుతూ ఉంటామని. ఇక్కడ మనం ఎవరము కూడా అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి మాత్రమే ఆ పేరు. మనుషులు వాళ్ళ వాళ్ళ పేర్లతోనే ఉంటారు, వాళ్ళ వాళ్ళ బుద్ధి దోషాలతోనే ఉంటారు, వాళ్ళ యొక్క మంచితనముతోనే ఉంటారు. ఎవరు చెడు చేసేవాళ్ళు ఉన్నారో వాడు చెడ్డవాడు. శోభకృత్ నామంలోనూ చెడ్డవాడే, క్రోధీనామంలోనూ చెడ్డవాడే, శుభ సంవత్సరములో కూడా చెడ్డవాడే. వాడి బుద్ధిలో మార్పు రాదు. సంవత్సరానికి ఆ ప్రభావం ఉంటుంది. ఉన్నప్పుడు ఈ క్రోధుడు ఎవడైతే ఉన్నాడో వాడు విపరీతమైనటువంటి క్రోధతత్వాలకు వెళ్తాడు, సైకో లక్షణాలు మరీ పెరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి కూడా చాలా పట్టుతో మంచిని చేస్తారు. వారికి మరింత పట్టు పెరుగుతుంది, వారికి మరింత బలం పెరుగుతుంది. ఏదైనా మనం అంటూ ఉంటాం కదా, చాలా క్రోధంగా చేశాడండి, చాలా బలంగా చేశాడు, చాలా ఇష్టంతో చేశాడు, చాలా కసితో చేశాడు. కసికి ప్రత్యామ్నాయ పదమే క్రోధం. సో ఆ యొక్క ప్రత్యామ్నాయ పదాలని సంవత్సరానికి పెట్టడం వలన ఎవరు మంచి చేసేవాడు మరిన్ని మంచులు చేయొచ్చు, చెడు చేసేవాడు మరింత చెడులు చేసి చెలసాలు పాలవ్వచ్చు, ఇబ్బందులు పడవచ్చు. దేశ విదేశాలలో కూడా క్రోధాలు పెరుగుతాయి. ఎందుకంటే అక్కడంతా వాళ్ళు తినేటువంటి ఆహారము, వాళ్ళ యొక్క కల్చరు, వాళ్ళ విధానాలలో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ గ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ ప్రభావాలని తప్పనిసరిగా మానవాళి అనుభవిస్తూనే ఉంటుంది. కాబట్టే వాళ్ళు సర్దుకుని వెళుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనకు కష్టం వచ్చిందంటే రేపు ఎప్పుడో మనకు సుఖం వస్తుంది. ఇప్పుడు మనం సుఖపడుతున్నాము అంటే దీని వెనకాల ఎంతోమంది కష్టం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మనం ఒక 4-5 సంవత్సరాల కిందట చూసుకున్నట్లయితే అంత ధార్మికమైనటువంటి తత్వాలు లేవు. ఇప్పుడు ధార్మికమైనటువంటి తత్వాలు పెరుగుతూ వచ్చాయి. అందరికీ భక్తి పెరిగింది, అందరికీ దానగుణం పెరిగింది, అందరూ కూడా 10 మందికి సహాయం చేయడంలో ముందున్నారు. అలా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్రోధీనామ సంవత్సరము మరిన్ని గొప్ప అవకాశాలు ఇస్తుంది.
మరింత గొప్పగా ఎదుగుతారు. ద్వాదశ రాశుల వారికి శుభ మంగళప్రదమైనటువంటి అనుగ్రహాలని ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పి నేను కోరుతున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.